అందరికీ నమస్కారం అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ద్వారకా తిరుమల క్షేత్ర పాలకులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మాకు అక్కడ ఒక అతను చెప్పారండి, ఇలా ఇక దగ్గరలోనే శివాలయం ఉంది వెళ్ళండి అని. సో మేమైతే బయలుదేరి ఈ శివాలయంకి వచ్చాం. ద్వారకా తిరుమల మేము చాలా సార్లు వెళ్ళామండి, కానీ మాకు ఇక్కడ శివాలయం ఉందనే విషయం తెలియదు. అందుకనే మేము ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. కానీ మేము ఇదే ఫస్ట్ టైం అండి ఈ శివాలయంకి మేము అందరం వెళ్ళాం. గోశాల ఉన్నది అండ్ శనీశ్వరికి సంబంధించిన గుడి కూడా అక్కడ ఉన్నది. ద్వారకా తిరుమల నుండి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఈ గుడి, లేదా ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ లోనైనా రావచ్చు. మేము గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు ఒక శంఖం సౌండ్ వినిపించిందండి, చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగా శంఖం అనేది అలా ఊదాక. సో మేము శివాలయం దర్శనం అయిన తర్వాత పక్కనే వినాయకుడు, ఆ గుడిలోనే వినాయకుడు కూడా ఉన్నారు. ఆయన కూడా దర్శనం చేసుకున్న తర్వాత గుడిలో నుంచి అయితే మేము బయటకి బయలుదేరిపోతున్నాం అనమాట. పూజ అనేది అక్కడ పంతులు గారు అయితే అమ్మవారికి పూజ కూడా చేస్తున్నారు. ఇగోండి జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది నందీశ్వరుడు. నేనైతే గర్భగుడికి అయితే వీడియో తీయలేదండి. ఇప్పుడు బయట ఉన్న శివలింగానికి గురించి అయితే ఈ వీడియో. నందీశ్వరుని చూసిన తర్వాత బయట ఉన్న శివలింగం అనమాట ఇది. అంతా బాగుందండి, కానీ కొంచెం అంటే అందరూ అక్కడ అభిషేకాలు అవి చేస్తున్నారు కదా, హారతులు అభిషేకాలు అవి చేయడం, కొంచెం వాటర్ అది అలా ఉన్నది అనమాట. కొబ్బరికాయలు అవి కొట్టి అక్కడ శివలింగం మీద వేస్తున్నారు కొబ్బరి నీళ్ళు అది. ఇక్కడ కోరికలు ఎవరికైనా ఉంటే ఆ కోరికలకి సంబంధించిన చీటీలు అయితే ఇలా కడుతున్నారండి ఇక్కడ చెట్లకి. ఇక్కడ అంటే మనం కొన్ని చెట్లు గురించి మాట్లాడుకుంటాం కదండి, అలా అన్ని రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. శివాలయంలో ఏ మొక్కలు అయితే ఉండాలి అని అంటారో అన్ని మొక్కలు ఇక్కడ ఉన్నాయి. సో ఫైనల్ గా ఇక్కడ శివాలయం అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇందాక మీకు చెప్పాను కదా ఉచిత బస్సు, ఇది ఉచిత బస్సు అండి. ఈ శివాలయం నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇలా ఉంది చూసారా, గో సంరక్షణ కేంద్రం అని నేను ఇందాక చూపించాను కదండి, ఆ చదొక దారి. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి గజలక్ష్మి, చాలా మంచి ఏనుగండి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాం, బట్ చాలా బాగున్నది, బాగా అనిపించింది. 10 రూపీస్ ఇస్తే బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంది అనమాట ఏనుగు. చూడండి బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తుందో అక్కడ రికార్డ్ చేయమని చెప్తున్నారు ఆయన. బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది, కానీ కొంచెం ఈయన కదండి ఆ తొండం అది చిన్న బరువుగానే ఉంటది ఎలా అయినా. చూడండి మనం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత దగ్గరలో ఉన్న శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇలా పిల్లలకి ఎంతో ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉండే ప్లేస్ అయితే ఇదండి. ఇది కూడా దూరం ఏమీ కాదు, ఇది కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నది. చీకటిగా ఉంది అనుకోకండి, అది ఒంగోలు గిత్త. చూడండి ఎంత నలుపుగా ఉందో. ఈ ఆవులకి మనం డొనేషన్ కూడా చేయొచ్చండి, లేదంటే దానాలు కూడా ఇవ్వచ్చు. చూడండి వారము, గ్రహము, దాన, ఏ రోజు ఏది ఇస్తే ఏ గ్రహం శాంతిస్తుంది అనేది అక్కడ హోల్డింగ్ ఉంది. సో ఎంట్రన్స్ లోనే ఇలా హోల్డింగ్ కనిపిస్తుంది మీకు. సో వీడియో అయితే ఇదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా ద్వారకా తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇలా
దగ్గరలో ఉన్న శివాలయంకి ఇలా ఈ ప్లేస్ కి కూడా విజిట్ చేస్తారని అయితే వాచింగ్ ద ఫుల్ వీడియో. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.